జనం కోసం జగతి కోసం అండి మేము. రుకో జరా సబర్ కరో. నువ్వు మనిషికి పుట్టావా లేకపోతే మీ అమ్మ నిన్ను పందికి కందరా నా కొడక? కరుణాకర్ కూడా ఎప్పుడు బూతులు తిట్టలేదు. నా గురించి ఏం తెలుసు నీకు లంజా కొడక? కరుణాకర్ కూడా ఎప్పుడు బూతులు తిట్టలేదు. నా గురించి ఏం తెలుసు నీకు లంజా కొడక? కరుణాకర్నే చెప్పండి కరుణాకర్ గారు. ఆ లంగి దింపు కలిసి మీరు డ్రామా ఆడతారా? ఆ లంగి దింపు కలిసి మీరు డ్రామా ఆడతారా? నిజాయితీగా పోరాటం చేస్తే ఆడపిల్ల నన్ను కూడా చూడకుండా ఆడపిల్ల పక్కన పెట్టండి. పోరాటం ఎవరైనా నిజాయితీగా చేస్తే వాళ్ళని బెదిరిస్తారా? శివశక్తి అనే సంస్థ ఇంత నీచానికి దిగజారిందా? ఈ శివశక్తి సంస్థ వారికి కొంచెం కూడా ఆలోచన లేదా? శివశక్తి సంస్థ ఇంత ఘోరమైన హేయమైన చర్యలు చేస్తుంటే ఎవరు ఆపేవాళ్ళు లేరా? ఈ సంస్థ గురించి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా? హిందువులారా, అమాయక హిందువులారా మేల్కోండి. డబ్బులు అడగకుండా ఒక్క వీడియో అయినా ఉందా? ఒక్క పేటిఎం లేకుండా ఉందా? అరే కర్రోడ్, అరే నీ ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగాయి. నన్ను ఇంతకు ముందు కూడా తిట్టించినావు, ఇప్పుడు కూడా తిట్టిపిస్తున్నావు. నేను గిట బూతులు తిట్టినాను అనుకో మంచిగా ఉంటుంది. ఏం చెప్తున్నా, మా నాన్న నేను నైట్ పూట అసలు లైవ్ పెట్టానని చెప్పిన. నేను తల్లికి పుట్టిన కొడుకుని రే, అర్థమవుతుందా? అరటి పనులే అమ్ముకునే ముండా కొడుకుని కాదురా. అరే మా అక్కేలా కూడా ఇప్పుడు తిడుతున్నారా లంజా కొడక? జాతిని, నా కాందాన్ని, నా కులాన్ని తిడతాడు రా లంజా కొడుకులారా. ఈ రికార్డింగ్ ఇట్లనే పెడతా లంజా కొడుకులారా. లంజా కొడక మీరు అనవసరంగా చిక్కుకుంటారు. ఇంతకుముందే ఒక ఆడ కూతుర్ని తిట్టిర్రు, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. నిన్న ఒక సోదరి, నా తల్లి కంటే ఎక్కువ ఆమె, వేమూరి, ఆమెతోని కాళ్ళు కడుపులు మొక్కిపిచ్చి ఒక పోస్ట్ పెట్టిపించినావు. అరే అరటి పనులు అమ్ముకునే ముండా కొడక, అరే గుట్కా ముండా కొడక, తంబాకు ముండా కొడక. నువ్వు మెడికల్ రెఫరెన్స్గా ఉన్నప్పుడు నీ జీతం ఎంతరా? మియాపూర్లో వచ్చి కలిసినప్పుడు నాతోని నీ ప్రమేయం లేకుండా ఫేక్ ఐడీలు నడుస్తుంది. రే నా దిట్టని అక్కడ రే ఇప్పుడు చెప్తున్నారు. రే అనవసరంగా పెట్టుకురు. మా అమ్మని తిట్టిపిచ్చిర్రా ఈరోజు నన్ను మాదిగా కొడక అని చెప్పి తిట్టిపిచ్చిర్రా. అరే కొడకల్లారా మీరు ముగ్గురు, ఎవడోడు కర్రోడు, పల్లిబడనే గాడు, యుగేందర్ గాడు, మీ ముగ్గురు ప్రమేయం లేకుండా ఫేక్ అకౌంట్లు క్రియేట్ కావు అక్కడ. నేను ఆ సంస్థలో 3-4 ఏళ్ళు పనిచేసిన. ఈ సంస్థకు నేను కూడా డొనేషన్ ఇప్పించిన. కానీ మహిళలను తిట్టమని కాదురా. మీకు పరిచయం లేని నా దోస్తులతో కూడా మీకు డబ్బులు ఇప్పించిన ఫండ్ రైజింగ్లో. కొడుక అలాంటి నన్ను తిడతారా? నన్ను తిట్టిపిస్తారా మీరు? అరే కర్రోడు, అరే కరుణాకర్ బిడ్డ, నువ్వు ఏడో అరటి పనులు అమ్ముకున్న కొడుకువు, నీ చరిత్ర మొత్తం తెలుసు, నాకు తెలియదు అనుకోకు. ఎందుకులే మన హిందువుల మధ్య అనవసరంగా గొడవలు పెంపొందించుకోవడము, ఒకరికొకరు కించపరుచుకోవడము, ఎదుట వాళ్లకు లోకువైపోవడం అనే ఆలోచన ధోరణితో ఇన్నేళ్ళు ఆగిన నేను. ఇప్పుడు మాత్రం ఆగరా. ఏం చెప్తున్నా, మొత్తం కథ మొదలు పెడతా. ఎప్పటి నుంచి? సికింద్రాబాద్ స్కూలు ఎప్పుడైతే పరిచయం అయిందో నా చూడిగా నువ్వు చూడు, మీకు 3 బిడ్డ, మీరు ఏడదాకా పోతారో నేను దానికంటే ఒక స్టెప్ ఎక్కువనే పోతా. అనవసరంగా గెలిపిస్తున్నారు నన్ను. ఇంతటితో క్లోజ్ చేస్తున్నా.